వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 2-3 రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల లోపే ఎన్నికల్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలక వర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు గతేడాది జూలై మొదటి వారంలో, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల గడువు ఏప్రిల్లోనే ముగిశాయి. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, లోకల్ బాడీ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని ఆమె చెప్పిన పరిస్థితి కల్పించింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. 2-3 రోజుల్లోనే ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే దానికంటే ముందుగా కూడా రైతులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పింది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నటువంటి అధికారులు నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల లోపే కూడా ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జులై నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక మనం ఒకసారి గమనించుకుంటే గత కొంతకాలంగా అంటే దాదాపు సంవత్సరంన్నరకు పైగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు. దీంతో పాలన కొంత కుంటుపడినటువంటి నేపథ్యంలో గతేడాదిలోనే ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలకు పాలన గడువు ముగిసిపోయింది. దాని తర్వాతకి కేంద్రం నుంచి వచ్చేటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 1600 కోట్లకు పైగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. పాలక వర్గాలు ఏర్పడితేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు గతేడాది జూలైలో మొదటి వారంలోనే ముగిశాయి. ఇక మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు కూడా గడువు ఏప్రిల్లోనే ముగిసింది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణను చూసుకుంటే పూర్తి స్థాయిలో తెలంగాణ మీద కాంగ్రెస్ ఒక పట్టు సాధించడం కోసం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా ఉంది. దానికంటే ముందుగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో కూడా ఒక్కొక్కటి ఇప్పటికే నెరవేర్చుకుంటా వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రధాన హామీ అయినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కొంత పూర్తయింది. ఇంకా కొద్ది గొప్ప ఉన్నా కూడా దాన్ని కూడా భర్తీ చేస్తామని మంత్రులు ఇంకా చెప్తూనే ఉన్నారు. మరోపక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఇప్పటికే కొంత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ డబ్బులు కూడా ఈ నెలలోనే అంటే 2-3 రోజుల్లోనే కూడా రైతు భరోసా డబ్బులు ఇస్తామని మంత్రులు ఇప్పటికే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంది. మంత్రులు కూడా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు. అరువులకు సంబంధించినటువంటి ఇళ్లకు కూడా ముగ్గులు పోసి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తూ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు మంచి అంటే మరోపక్క మొన్న గత నెలలోనే సన్నబియ్యం ప్రారంభం కూడా చేసినటువంటి పరిస్థితులలో దాదాపు తెలంగాణలో చాలా మంది కూడా సన్నబియ్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం కొంత ప్రజల్లో వ్యతిరేకత లేదు, కొంత సానుకూలంగా ఉందన్న అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తా ఉంది. అందుకనే కొద్దిగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది, అనుకూల పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే మంత్రులు ఇవాళ మనం చాలా జిల్లాల్లో చూసుకుంటే
స్థానిక పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా సమావేశాలను నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ సీతక్క పర్యటించింది. ఖమ్మం జిల్లాలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఆయన ఆ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం రఘునాథపాలెంలో ఇవాళ కార్యకర్తలతో కూడా ఆయన భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకోవాలని కూడా ఆయన పిలిపించినటువంటి నేపథ్యం. అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకొని పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల గెలుపు కోసం కృషి మీదనే ఇలా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పాలక వర్గాలు లేకపోవడంతో కూడా ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుట్టుబడిందన్న ఒక భావన ఉంది. దాదాపు 16 నెలలకు పైగా కూడా ఈ పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి దాదాపు 1600 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉంది. ఇప్పుడు ఆ నిధులు వస్తే గ్రామాలలో ఆగిపోయినటువంటి అభివృద్ధిని పునఃప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరన్నర కాలం అవుతుంది కనుక మరొక 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఇప్పటికే దానిని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మరొకసారి కనుక పట్టు సాధించుకుంటే మరొకసారి సార్వత్రిక ఎన్నికలు పోవడానికి సింపుల్ గా ఉంటుంది. మొదటగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. దాని తర్వాతకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఒక పట్టు సాధించడం కోసం అయితే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కూడా కొంత ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంది కనుక ఈ సమయంలోనే వెళ్తే కొంత అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అయితే భావించుకుంటున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.